హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ తెలుగు. ప్రభాస్ అన్న కల్కి మూవీతో భారీ విజయాన్ని అయితే అందుకున్నాడు మామ. ఈ మూవీ ఇప్పటికే 800 కోట్లు దగ్గర కలెక్ట్ చేసింది. అలాగే నార్త్ అమెరికాలో కూడా ఈ మూవీ దూసుకెళ్ళిపోతుంది. అయితే ప్రభాస్ అన్న ఒక కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు మామ. ప్రభాస్ అన్న నటించిన 5 సినిమాలు ఫస్ట్ డే రోజు 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి మన ఇండియాలోనే ఏ హీరో సాధించలేని రికార్డుని అయితే ప్రభాస్ అన్న అయితే సాధించాడు మామ. అయితే ఆ 5 సినిమాలు ఏంటి, ఆ 5 సినిమాలు ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేశాయి ఈ వీడియోలు చూసేద్దాం మామ. ఫస్ట్ వచ్చేసి బాహుబలి 2 మామ. ఈ మూవీ రాజమౌళి గారి దర్శకత్వంలో ప్రభాస్ అన్న హీరోగా వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి 217 కోట్లు అయితే కలెక్ట్ చేసింది మామ ఈ మూవీ ఫస్ట్ డే. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న తీయబోయే మూవీ అని సాహో మీద భారీ అంచనాలతో రిలీజ్ అయింది మామ ఈ మూవీని సుజిత్ గారు అయితే దర్శకత్వం చేశారు. ఈ మూవీ ఫస్ట్ డే వచ్చేసి 130 కోట్లు అయితే కలెక్ట్ చేసింది మామ. ఈ మూవీ మన వాళ్ళకి అర్థం కాక ఫ్లాప్ చేశారు, కానీ మూవీ అయితే వేరే లెవెల్ ఉంది మామ. తర్వాత మూవీ వచ్చేసి ఆదిపురుష్. ప్రభాస్ అన్నని రాముడి గెటప్లో చూపించిన మూవీ ఇది. ఈ మూవీని హోమ్రాత్ అయితే దర్శకత్వం చేశారు. ఈ మూవీ రిలీజ్కి ముందు భారీ ట్రోలింగ్స్ అయితే గురైంది. అయితే ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి 140 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ థియేటర్ల దగ్గర ఫ్లాపే అయిపోయింది. తర్వాత ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నప్పుడు వచ్చిన మూవీ సలార్ మామ. ఈ మూవీ థియేటర్ల దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి మంచి ఫుల్ మీల్స్ అయితే అందించింది ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి 178 కోట్లు కలెక్ట్ చేసి థియేటర్ల దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది మామ. ప్రభాస్ అన్నకి బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ఇచ్చింది మాత్రం కల్కి మూవీనే. ఈ మూవీ ఫస్ట్ డే వచ్చేసి 191.5 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. 200 కోట్లకి జస్ట్ మిస్ అయిపోయింది ఈ మూవీ దర్శకత్వం వచ్చేసి నాగశ్విన్ గారు. మెయిన్ రోల్లో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు చేశారు మామ ఈ కల్కి మూవీకి పార్ట్ 2 కూడా రాబోతుంది మామ. ఈ పార్ట్ 2 మరి ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్స్ చేసి చెప్పండి. ఈ కల్కి మూవీలో కృష్ణుడి క్యారెక్టర్ని మహేష్ బాబు గారు చేస్తారనుకున్నారు మామ పార్ట్ 2లో. కానీ కృష్ణుడి క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్లో ఎలా ఉందో సెకండ్ పార్ట్లో కూడా అలాగే చూపిస్తారని డైరెక్టర్ నాగశ్విన్ గారు అయితే తెలిపారు మామ. మధ్యలో రాధేశా మూవీ ఒకటే మా 100 కోట్లు కలెక్ట్ చేయలేకపోయింది ఫస్ట్ డే. ఈ మూవీ ఫస్ట్ డే వచ్చేసి 79 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ కూడా ఫస్ట్ డే 100 కోట్లు కలెక్ట్ చేస్తుంటే అసలు ఈ రికార్డ్ని ఏ హీరో బ్రేక్ చేసేవాడే కాదు మన ఇండియాలో. ఇంకా ప్రభాస్ అన్నకి కల్కి ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్నెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే అందరు ఫ్యాన్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేసి 1K చేసేయండి మామ. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా మామ బ్రోస్. వీడియోతో కలుద్దాం మామ. అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్